న్యాయమేనా? నేనేమన్నా అని చెప్పండి. ఫస్ట్ ఏమన్నాను నేను? కుడివైపు ఉన్న వారి వైపు చూచి నా మంచి యేసయ్య నేను దీవించునుగాక అని చెప్పమన్నా. మీరు మంచిగా చెప్పారు. మరలా ఏమన్నాను? ఎడమవైపు ఉన్న వారి వైపు చూచి నా మంచి యేసయ్య నేను దీవించునుగాక అని చెప్పమన్నా. అప్పుడు మీరు ఏం చేశారు? చెప్పారు. మూడవది ఏమన్నాను? ఇలా చెప్పటాలే నాకు ఇష్టం ఉండవు అన్నవారు చప్పట్లు కొట్టండి అన్నాను. అరే అయ్యో దేవా కరుణించు తండ్రి, నేను చెప్పేది మీ లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే మీరు మంచి ఆనందంలో ఉన్నారు. నన్నే చూడకండి, నా మాటను తీసుకోండి. విశాఖ భాస్కర్ వచ్చేసారు అన్న దాంట్లోనే ఉన్నారు మీరు. వచ్చాను, ఉన్నాను, ఉంటాను. ఆమేన్. ఇప్పుడు చెవి గలవాడు వినుగాక. అలాంటి దీవించటాలు అవి చెప్పడం నాకు ఇష్టం లేదన్నవారు ఇప్పుడు చప్పట్లు కొట్టండి. కొంత తగ్గింది. ఓకే, పరమానంద శిష్యులకి అది తెలుసు కదా మీకు. అలాగ ఉండొద్దు. మనం ఏ శిష్యులుగా ఉండాలి? యేసయ్య శిష్యులుగా ఉండాలి. ఆమేన్. యేసయ్య శిష్యులు ఆయన చెప్పిన బోధను వింటారు, ఆయనను అనుసరిస్తారు, ఆయన మాటను ప్రకటిస్తారు. ప్రియులరా, మరి ఈ నెలలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించారు. తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సేవ ఈ నెలలో దేవుడు జరిగించారు. తాడేపల్లిగూడెంలో అనేక మంది, వేల మంది ప్రజల్ని దేవుడు తోడుకొచ్చారు. తాడేపల్లిగూడెంలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు, ప్రజలు ముందుకొచ్చి సాక్ష్యాలు ఇచ్చారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అలాగనే ఉప్రగుప్తం తైలాభిషేక ప్రార్థన, రాజమండ్రి తైలాభిషేక ప్రార్థన, ఇవన్నీ మనం చూస్తూ ఉంటుంటే ఇంత జన సమూహము, ఈ ప్రజలు ఎవరు తీసుకొస్తున్నారు? ఈ ప్రజల్ని చెప్పాలి. యేసయ్య తీసుకొస్తున్నాడు. యేసయ్య ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తారన్నాడు. బాధల్లో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు, ఆయన అందరికీ విశ్రాంతిని ఇస్తున్నాడు. అనుకున్నవన్నీ జరిగిపోవటం మొదలైనవి. మన తైలాభిషేకంలో మీరు గమనించండి, వాక్యమునకు ప్రార్థనకి తప్ప రెండో దానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఉందా? మనం ప్రారంభం నుంచి పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తూ ఉండగా ఆత్మ మన మధ్యకు వస్తుంది. అప్పుడు దేవుని వాక్యము, సాక్ష్యాలు ప్రకటించబడుతున్నాయి. మరలా వాక్యము, సాక్ష్యాలు అయిపోయాక ఏం చేస్తున్నాం? మనం అందరి గురించి చేతులుంచి యేసునామములో దీవెన ప్రార్థన చేస్తున్నాం. అంతే. ఇక్కడ ఏ విధమైన వ్యాపారాలు, లావాదేవీలు ఏమి జరగట్లేదు. ఇక్కడ ఒకటే జరుగుతుంది, ఏంటంటే దేవుని పని జరుగుతుంది. ఆమేన్. ఎందుకు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే ఇన్ని వేల మంది ప్రజలు తండోపదండాలుగా వస్తున్నారంటే ఆయన మన మధ్య నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. తాడేపల్లిగూడెంలో, అలాగనే ఉప్పులగుప్తంలో మిమ్మల్ని అందరినీ తొందరలో మా ఊరు తీసుకెళ్ళబోతున్నాను. అందరూ వస్తారా? మీకు అన్ని భోజనాలే పెడతాను. అక్కడ అన్నీ ఉన్నాయి. మనకి గుడారాల పండుగ పెడదాం తొందరలో, ఓకేనా? గుడారాల పండగకి మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. అక్కడ నేను మొట్టమొదటిగా 20 సంవత్సరాలు అవుతుందేమో ఒక ఉన్నతమైన దర్శనాన్ని చూశాను. నేను ఒకరోజు ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, అప్పుడు కొంత స్థలమే కొన్నాం. అప్పుడు ఒక చాలా మొక్కలు, పిచ్చి మొక్కలు అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఆ స్థలంలోకి వెళ్ళి మోకరించాను. ఆ రోజు అక్కడ చాలా పెద్ద పెద్ద పావులు కూడా ఉన్నాయి. అప్పుడు నాకు తెలియదు. అక్కడ
సరే కదా, వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే ఒక మహిమ నా ముందు సాయంకాల సమయంలో 5 గంటల 5:30 టైంలో నా ముందు ఒక శక్తి నిలబడటం చూస్తున్నాను. నేను నిలబడిన శక్తి ఒక పెద్ద మనిషిలాగా నాతో మాట్లాడుతున్నాడు అనమాట, పెద్ద ఆయనలాగా. ఇదిగో ఇది ఇలాగా మెయిన్ రోడ్డుకి అయిపోతుంది, 52 దేశాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు, 52 దేశాల నుంచి వస్తారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు, అనేక మంది ఇక్కడికి వచ్చి ఆదరించబడతారు అని చెప్తున్నాడు. ఇది ఇక్కడే కదండి అంటే, లేదు ఇదంతా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి అవుతుంది అని చెప్తున్నాడు. వింటున్నాను ప్రార్థనలో. కళ్ళు తెరిచి చూసేటప్పటికి మనుషుడు, అతను ఆ దైవం, ఆ శక్తి రూపాన్ని నేను చూడలేకపోయాను, కానీ పాదాలు చూడగలుగుతున్నాను. బంగారు పాదాలు చూడచాను. సాయంకాలం 5 గంటల చిల్లరకి ఆ బంగారు పాదాలు చూసిన ఆ పాదాలు ఇలా చూస్తున్నాను. అది తయారు చేసిన ఏదో బంగారు పాదాలంటే గోల్డ్తో చేసింది కదా, పాదాలే ఆ చర్మం కూడా చూస్తున్నాను క్లియర్గా. ఆ బంగారు పాదాలు దగదగ మెరుస్తున్నాయి. అలా చూస్తూ ఉండిపోయినంతే. కొద్ది నిమిషాల్లో అది నాకు దూరం అయిపోయింది. అప్పుడు నాకు ఎంత బలమో శక్తి వచ్చేసిందంటే, నేను ఆ బంగారు పాదాలు ఎక్కడ చూసానో అక్కడ బలిపీఠం కట్టాను. బంగారు పాదాలు ఎక్కడ చూసానో అక్కడే బలిపీఠం కట్టాను. నేను కొంతమంది చెప్తే వాళ్ళు ఎగతాళి చేశారు. అంటే మనకున్న స్థలము వెనకాల నుంచి అక్కడి వరకే ఉంది. ఆ ముందు స్థలము చాలా వారు ఉన్నతమైన మనుషులు, ల్యాండ్ లార్డ్స్. వారు మనకి స్థలం ఇమ్మంటే ఇస్తారా? నేను నా కుటుంబ సభ్యులు కొంతమంది చెప్తే, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నారు. నేను 2వ రోజు ఏం చేశానంటే, ప్రభువా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు కదా, నీ బంగారు పాదాలు నేను చూశాను అక్కడ. వీళ్ళందరూ ఏమో నువ్వు ఏదో భ్రమలో చూసేవేమో, అది ఎలా జరుగుతుందని అంటున్నారు. అసలు నాది భ్రమ, ఆ దర్శనం నిజమా? నిజమైతే నాకు మళ్ళీ అక్కడ నాతో మాట్లాడాలి అని చెప్పి 2వ రోజు మళ్ళీ అదే సమయానికి వెళ్ళి అక్కడ మోకరించాను. మోకరిస్తే దేవుని ఆత్మ నాకు చెప్పింది, ఏ దైవశక్తిని నేను అనుభవించానో, ఆ స్వరాన్ని విన్నానో, అదే స్వరం నాతో మాట్లాడింది. అప్పుడు నేను అన్నాను, ఆయనతో, ఆ దైవశక్తితో నేను మాట్లాడుతున్నమాట. ఈ భూమి గల యజమానుడు, ఇక్కడ నుంచి రోడ్డు మీదకున్న భూమి గల యజమాని పొలంలో ఉంటాడు. ఆయన పొలం మీదుగా నేను వెళ్తాను. ఏంటి? ఆయన పొలం మీదుగా నేను వెళ్తాను. అప్పుడు ఆ మనుషుడు, ఆ యజమానుడు నన్ను ఆపి, నువ్వు ఇలా ఎందుకు వెళ్తున్నావు, ఏంటి, ఎలాగున్నావు అని అడగాలి. నేను చెప్తాను, ఇదిగో మా స్థలం పక్కనే నువ్వు స్థలం కొన్నావు కదా, ఎందుకు కొన్నావు అని అతను నన్ను అడగాలి. ఏంటి? ఆయన నన్ను అడగాలి. అప్పుడు నేను నువ్వు చెప్పిన దర్శనం అంతా ఆయన చెప్పేస్తాను. మరి నీకు ఆ స్థలం సరిపోదు కదా, నా స్థలం కూడా ఇస్తానని ఆయన చెప్పాలి. నాకు ఇచ్చేయండి అని అడగాలి. నేను అది అవ్వాలి. రేపు నేను ఆయన పొలం మీదకి వెళ్తాను, ఇది జరగాలి, ఇది జరిగితే ఇదంతా 100% నిజమని ప్రజలు చూస్తారు అన్నాను. ఆ శక్తిని, ఆ వైబ్రేషన్, ఆ పవర్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ నెక్స్ట్ డే ఆ భూమి గల యజమాని పొలం మీదుగా నేను బండి వేసుకుని వెళ్తున్నాను. వాళ్ళ పొలం తర్వాత మాకు కొంచెం పొలం ఉంది అక్కడ ఎదుర. వేరే దారిలో వెళ్ళొచ్చు కానీ ఈయన పొలం నుంచి వెళ్తున్నాను. ఎందుకంటే నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. తర్వాత దేవుని ఎదుట ఒక సూచక క్రియ జరగటానికి నేను ఆయనని పరీక్షలో పెట్టుకున్నాను. పొలం మీదకి వెళ్తున్నాను, ఆయన ఎంత దూరం నుండి చూస్తున్నాడు. నేను చూసిన బంగారు పాదాలు, దైవస్వరము, ఈ ప్రత్యక్షతలన్నీ కూడా ఇది నిజము అయితే
ఆ మనుషుడు నన్ను పలకరించి మాట్లాడి ఆపి నన్ను అడగాలని చెప్పాను కదా. ఆ మనుషుడు పొలం మీదకి వెళ్తే ఆ యజమాని అంత దూరాన్ని పిలిచి చెయ్యెత్తిలాగా అన్నాడు. నేను ఇలాగన్నాను, ఆగరా బాబా అన్నాడు. ఆగాడు. ఏంటి ఎండో వేళ ఎలాగెళ్తున్నావు? కింద నాయన ఉన్నాడు నాన్న, అటు వెళ్తున్నాను నేను అన్నాను. సరే ఆగు, ఎండలో వచ్చావు కదా, రే బొండాలు తీయడని కొబ్బరి బొండాలు తీయించాడు. నాకు అర్థమైపోతుంది ఆయన ఆపాలనుకున్నాను, ఆపాడు. తర్వాత ఆయన ఏం మాట్లాడాలో నేను మాట్లాడుతున్నాను. నేను దేవుని దగ్గర వెనకాల స్థలం కొన్నావా అన్నాడు. కొన్నాను అన్నాను. ఎందుకు కొన్నావు అని అడగాలి నన్ను అతను అనుకున్నాను. ఎందుకు కొన్నావురా అన్నాడు. ఇలాగ గొప్ప సేవ జరుగుతుంది, 52 దేశాల నుండి ప్రజలు వస్తారు, అనేక మంది అన్నం తింటారు, దిక్కులేని వాళ్ళు పోషించబడతారు, ఇలాగన్నీ దేవుడు చెప్పాడు నాకని నేను చెప్పాలనుకున్నాను కదా. ఆయన అడిగాడు, ఆయనకు అన్నీ చెప్పేశాను. ఒకసారి ఎలా ఉంటుందంటే ఎగిరి గొంతులు వేయాలనిపిస్తుంది. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన నాతో ఉండటం నేను అనుభవిస్తున్నాను, మీతో ఉండటం కూడా మీరు అనుభవించండి. మీకు తెలియట్లేదు కానీ ఆయన మీ ఇంటి దగ్గర ఉన్నాడు, ఆయన నీతో ఉంటున్నాడు, ఆయన నాతో ఉంటున్నాడు, ఆయన మనందరితో ఉంటున్నాడు. ఆయన చెయ్యి విడువలేదు. ఆమేన్. ఎందుకు కొన్నావు స్థలం అన్నాడు. ఇలాగని చెప్పాను. మళ్ళీ తర్వాత అతను ఏమన్నాడు ఇప్పుడు నన్ను, మరి నీకు ఆ స్థలం సరిపోతుందిరా అనాలి. సరిపోదని చెప్పాలి. అప్పుడైతే మరి నాది కూడా ఇస్తాను తీసుకో అని చెప్పాలి. అదే మాట అడిగాడు ఆయన. మరి ఆ స్థలం సరిపోద్దా నువ్వు తీసుకున్నది? సరిపోదు. మరి ఎలాగా? మరి ఎలాగంటే దేవుడు చూసుకుంటాడు. సరే మెయిన్ రోడ్ నుంచి నీకు దారి దొరుకుతుంది కదా, నా స్థలం నీకు ఇస్తాను తీసుకో. ఇంకా గొప్ప అద్భుతం చెప్పనా, నా దగ్గర డబ్బులు లేవు, మనం వాళ్ళ దగ్గర కొనడానికి మన దగ్గర డబ్బు లేదు. ఆయన ఇంకోటి చెప్పాను నేను, ఆయన స్థలం ఇస్తానన్న తర్వాత డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు ఎవరా స్థలం తీసుకో అనాలి. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడాడు స్థలంలో, ఆ ప్రత్యక్షతని నేను అనుభవించాను. అప్పుడు అన్నాను, బాబాయ్ గారు మరి ఆ స్థలం తీసుకోమంటున్నారు, మంచిదే, డబ్బు ఉండాలి కదంటే. అరే నీకు ఉన్నప్పుడు ఎవరా, నీకు ఎంత టైం కావాలి అంత టైం తీసుకో, నువ్వు తీసుకో, నువ్వేదో అంటున్నావు కదా, నీకు ఉన్నప్పుడు నీ దగ్గర ఎంత ఉంటే అంత అన్నాడు. అంతే. ఇది ఆయన మాట్లాడిన మాట కాదు, నేను అడిగింది కాదు. ఆయన చిత్తము మన పట్ల ఎప్పుడు ఎలా నెరవేరాలో అలా నెరవేరుతాడు. నేను చెప్పినప్పుడు రండి, నేను చెప్పకుండా రాకండి. నేను చెప్తాను, మీ అందరికీ ఆ బలిపీఠం కాడ ప్రార్థన బ్లెస్సింగ్ చేయాలనుకుంటా ఉంటాను. రేపు గుడారాల పండుగ పెట్టినప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్రజలందరికీ ఎక్కడ అభిషేకము పొందుకున్నానో, ఎక్కడ బంగారు పాదాలు చూసానో అక్కడనే దైవాశీర్వాదం ప్రజలందరికీ ప్రకటించాలనుకుంటా ఉన్నాను. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆ స్థలము రావటం, అక్కడ మందిరం కట్టడం, పెద్దగా కట్టడం, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ స్థలాలన్నీ కలవటం, చివరికి అది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఆ ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళందరూ అంటారు, అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా వస్తారు. ఆ డోర్ దాటి సైట్లో అడుగుపెట్టిన మరుక్షణమే ఆ ఆత్మ అందరినీ తాకుతూ ఉంటుంది. ఒక హృదయం ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నేను కొంచెం సమయం ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆ స్థలంలో టైం గడపాలనుకుంటాను. ఎందుకంటే అబ్రహాము హెబ్రోన్కి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడ దర్శిస్తే అక్కడ అబ్రహాము బలిపీఠములు కట్టాడు. తన కుమారుడు ఇస్సాకు కూడా బలిపీఠములు కట్టాడు. తన కుమారుడు యాకోబు కూడా బలిపీఠములు కట్టాడు. ఈ కృపా దినాల్లో మీ ముందు నిలబడిన ఈ సేవకుడికి ఆయన దర్శనమిచ్చి ఒక బలిపీఠం కట్టించాడు. గొప్ప కార్యాలు. అందుకని మీరు గమనించండి,
ఎవరికైనా వేరే పబ్లిసిటీలు ఉంటాయి కానీ మనకి ఏ పబ్లిసిటీ ఉండదు. మనకి ఏదైనా ఫోటోలు గిటోలు అంటిస్తున్నావా, రెండో అని చెప్తున్నావా? నేను ఒకటే అనుకుంటాను, ఈ ప్రార్థనా శక్తికి నీ ప్రణాళికలో ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావు అందరినీ పిలవండి బాబు. అందరికీ ప్రేమ విందులో పాలు పొందే కృప దయచేయండి. ఈ జీవాహారాన్ని బిడ్డలకు ఇవ్వండి, అందరిని ఆదరించండి. ప్రతి దినము ఆయన నాతో ఉండులాగున నేను కాపాడుకుంటున్నాను, మీరును కాపాడుకోండి. ఆయన మనతో ఉంటే గొప్ప శుభకార్యములు మన కుటుంబంలో జరుగుతాయి. మీరందరూ ఆయనను అడగండి, ప్రభువా అప్పుడు అబ్రహాముతో మాట్లాడావు, ఇస్సాకుతో మాట్లాడావు, యాకోబుతో మాట్లాడావు, మోషేతో మాట్లాడావు, ఈ రోజుల్లో మా దైవజనుడితో నువ్వు మాట్లాడావట, మరి మాతో కూడా మాట్లాడవా? నువ్వు అడుగు. నువ్వు నమ్మిన దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని. మీకు అందరికి వచ్చేసింది, బాగా పాడుతున్నారు, పాడండి. మాట్లాడే దేవుడవు నీవు, యేసువే 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 యేసువే, పాడదాం. యేసువే యేసువే, మాట్లాడే దేవుడవు నీవు,
మాట్లాడే దేవుడికి ఘనత కలిగినట్లుగా. ఆమేన్. ఆమేన్. మాట్లాడే దేవుడు అంటే మామూలు విషయం అనుకుంటారా? దేవుడు మానవుడితో మాట్లాడతాడు అసలు. కానీ ఈయన నీతో మాట్లాడటానికి వేచి ఉన్నాడు. మనం ఆయనతో మాట్లాడటం వేచి ఉండటం కాదు, ఎంత ప్రేమ చూడండి. ఆయన నీతో మాట్లాడటానికి నీ డోర్ దగ్గర ఉన్నాడు. నువ్వు అసలు ఆ మాట వినటానికి చోటు ఇవ్వట్లేకపోతున్నావు. నీ డ్వాక్రా గ్రూప్ కట్టడానికి డబ్బులు ఎత్తుక్కోవటమే సరిపోతుంది, చీటీ కట్టడానికి డబ్బులు ఎత్తుక్కోవటమే సరిపోతుంది. ఈ బోడిగుండైన బంగారం కొట్టులో నెల నెల డబ్బులు కట్టుకుంటే దానికే సరిపోతుంది, పొలం క్యారేజీ కట్టుకోవటానికే సరిపోతుంది. ఇంకా అసలు నువ్వు ఎప్పుడు స్వరం వింటావు? పెళ్లి సంబంధాలు వెతకటమే సరిపోతుంది నీకు, ఇల్లో అని ఆలోచిస్తూ ఉండటమే సరిపోతుంది. నీవు మొదటగా దేవుని స్వరం వినటానికి సిద్ధపడు. మనిషి బాగుపడాలంటే దైవ స్వరం వినటానికి మీరు ఆసక్తి చూపండి. ఆయన స్వరం విన్నారనుకో, మీ పనులన్నీ ఒక్కసారి సునామీ వచ్చి పైకెత్తినట్టు ఎత్తేస్తుంది. ఆశీర్వాద సునామీని మీరు చూస్తారు. ఏ సునామీని? ఆశీర్వాద సునామీని చూస్తారు. సముద్రం వస్తే ఏం చేస్తుంది? మనుషుల్ని అందరినీ పైకి ఎత్తుకెళ్ళిపోతుంది. నేను చూస్తున్నాను మీ మీద దేవుని వెలుగు ఉంది, అందుకే మీకోసం కష్టమైన వస్తున్నాను. రాత్రి ఇక్కడ వచ్చేటప్పటికి 3 అయింది. రాత్రి ఎంత అయింది? 3 గంటలకి ఎంత అలసిపోయి వస్తానని చూడండి. మీకోసం ఎక్కడో బయలుదేరి అర్ధరాత్రి గడ ప్రయాణం చేసి మీరందరూ దేవుని బిడ్డలు, దేవుడు మీతో ఉన్నాడు. మీకు ఆశీర్వాదం ప్రకటించటానికి ఒక డమ్మీగా నన్ను మీ మధ్యకి పెడుతున్నాడు అంతే. ఆయనే మీతో ఉంటున్నాడు. ఆయన స్వరం వినండి. ఆమేన్. మీరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగటం కాదు. మీరు ఏం అడగాలి ఈ రోజు నుంచి? మీరు నాన్ స్టాప్గా అడగండి, నాతో మాట్లాడవా, నాతో మాట్లాడు. భార్యలు భర్త ముందు గారం చేస్తారు కదా, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర గారం చేస్తారు. నాకు ఐస్ కొను, పిల్లలు ఏమంటారు? నాకు చాక్లెట్ కొను, లేదా నాకు బట్టలు కొను. ఒక భార్య కొత్త భార్య ఏం చేస్తుందంటే, కొత్త భార్య అంటే పెళ్ళైన కొత్తలో మీరందరూ ఉన్నారు, మీకు తెలుసు కదా, ఏం చేస్తారు వాళ్ళు? ఆ పిల్లకి ఇక్కడ వేరే ఆ పెళ్ళి కొడుకు ఇంటికాడ సెట్ అవ్వటానికి మైండ్ బుర్ర పనిచేయక ఎర్రెత్తిపోయినట్టు అయిపోయి కట్టుకున్న వాడిని రాక్షసులా పీకేస్తుంది. నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి ఆడు కోపం వచ్చినా సరే దిగమింగుకుంటాడు. వాళ్ళ అమ్మ అంటది, ఏమనకరా, కొంచెం అలవాటు అయ్యే వరకు. ఎద్దుని కాడికి కట్టేటప్పుడు అలవాటు లేనప్పుడు ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. జాయిగా దాన్ని దువ్వి కాడి పెట్టి అలవాటు చేస్తారు. తర్వాత నుంచి మూటలన్నీ మోస్తుంది ఎద్దు. హల్లెలూయా. ఇలాంటి సలహాలు ఇచ్చే అత్తగారులు ఉంటారు. మీలో ఎవరైనా ఉంటే వారు చప్పట్లు కొట్టండి. అదిగో ఎంత అందంగా ఉందంటే మీ వరుస. తప్పులేదు, ఒప్పుకున్నట్టున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులరా, మనము పిల్లలు తండ్రి దగ్గర గారం చేసినట్టుగా, భార్య భర్త దగ్గర గారం చేసినట్టుగా, దేవుని దగ్గర పోరాటంతో కూడిన గారం చేయాలి. నాతో మాట్లాడవా బాబు, నీ స్వరం వినిపించవా? అదిగో ఇసాక్ పాస్టర్ గారు తండ్రితో మాట్లాడేవంట, ఇసాక్ పాస్టర్ గారితో కూడా మాట్లాడేవట. నాతో మాట్లాడు అని అడుగు. నాతో ఎప్పుడు మాట్లాడుతున్నాడో, నాతో ఎప్పుడు ఉంటున్నాడో అదే సమయం ఆయన నీతో కూడా ఉంటున్నాడు. కానీ నీవు బుర్ర ఎక్కడ పెడుతున్నావు అంటే, ఆయన స్వరం మీద నువ్వు పెట్టగా నీకున్న భారాలు బాధ్యతలను బట్టి మైండ్ అంతా వేరే ఆలోచిస్తున్నావు. ఎప్పుడు కొత్త సారీ కొనుక్కోవాలి, ఈ పక్క వాళ్ళందరూ మంచి మంచి బట్టలు కొనుక్కున్నారు, నేను ఎప్పుడు కొనుక్కుంటాను, ఇవన్నీ ఈ ఆలోచనలు కాకుండా దైవ సంబంధమైన ఆలోచనలోకి రండి.
దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమేన్. ఆయన మాట్లాడితే ఆయన నోటంబడి వచ్చే మాట ఏంటనుకుంటున్నారు? అమ్మా, నేను నిన్ను దీవిస్తున్నాను, నీకు ఇస్తున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, తోడుగా ఉంటాను, సమాధానం ఇస్తాను, రక్షణ ఇస్తాను. ఆయన మాటలు అందులో ఏదో ఒకటి లక్కీ డ్రా తగిలినట్టు కనుక ఒక్కటి తగిలిందనుకో, నీకు ఒక్క మాట నీ చెవులో పడింది అనుకో, నీ స్థానాన్ని, స్థితిని ఆయన తలగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థలంలో ఎక్కడ బంగారు పాదాలు చూశానో, ఎక్కడ స్వరం విన్నానో, ఆ దర్శనము ప్రజలు నమ్మలేకపోయారు. మొన్న ఆ స్థలము ఇచ్చిన యజమానుడు నా దగ్గరికి వచ్చి, బాబు, నువ్వు చెప్పినప్పుడు నీ లైన్ చూస్తే నాకు అర్థం కాలేదు, ఈడేంటి, ఈడు బ్రతుకేంటి, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు ఏంటి అనుకున్నాను. అయినా సరే ఫోన్లే, నీకు స్థలం కావాలి కదా అని ఇచ్చాను నేను. కానీ ఈ స్థలములో రాత్రి పగలు ఉన్నటువంటి దీవెన, ఆశీర్వాదం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు బహు జనం వస్తున్నారు, అనేక మంది శుభవార్తలతో వెళ్ళిపోతున్నారు, ఏదో పని జరుగుతూ ఉంది. నిజముగా భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని ఆయన సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. నీతో మాట్లాడిన అనుభవం ప్రజలు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. మీరు భయపడకండి. బాధలున్నా, అప్పులున్నాయనుకుంటున్నారా? పిల్లలు లేరని బాధపడుతున్నారా? ఇల్లు లేదని బాధపడుతున్నారా? సమాధానం లేదని బాధపడుతున్నారా? అన్నీ కోల్పోయాం, నష్టం వచ్చిందని బాధపడుతున్నారా? ఒక్క మాట చెప్తున్నాను మీకు, నన్ను పంపిన వాడు నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. మీరు భయపడకండి, మీ కార్యము సఫలమవుతుంది, మీ పని సఫలమవుతుంది, మీ పని 100% సఫలమవుతుంది. కార్యము సఫలము చేయు దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. మరి పిల్లలు లేని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే, దేవుడు 7,000 మందికి పైగా పిల్లల్ని ఇచ్చాడు. గట్టిగా చప్పటి కొట్టండి. 17 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? పెళ్ళైన 17 సంవత్సరాలకి. చూద్దామా? నా సాక్ష్యం ఏమిటంటే, నాకు పెళ్ళై 17 ఏళ్ళు అయింది. 3 సార్లు అబార్షన్ అయింది. కానీ వీటికి రాబట్టి 1.5 అయింది. 1.5 నుండి నంద్యాలకు వచ్చినాక 2 నెలల తర్వాత నాకు కన్సీవ్ అయినాను. కన్సీవ్ అయిన తర్వాత 4వ నెల పన్నాక హాస్పిటల్కి వెళ్ళినాను. నేను మేనరికం చేసుకున్నాను. మేనరికంలో ఏదన్నా లోపాలు ఉన్నాయని అన్నారు. 12,000 టెస్ట్ చేయించుకోవాలని వాళ్ళేమో అన్నారు డాక్టర్లు. కానీ నేనైతే దేవుని నమ్ముకున్నాము. దేవుడు ఇచ్చినది బహుమానము, దేవుడే ఎట పెడితే అట పెట్టని అని అనుకున్నాను. యా టెస్ట్ వద్దని నేను పోయిన నెల కానికి వేసి వేయినాను 10,000. తర్వాత మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకున్నాను. స్కానింగ్ తీపించుకున్నాక తర్వాత ఏ లోపాలు లేవమ్మా, మంచి ఆరోగ్యంగా ఉంది బిడ్డ అన్నాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎక్కడో హాస్పిటల్ కట్టే డబ్బు దేవుడు కట్టడమే మంచిది. ఆమేన్. ఆమె 12,000 టెస్ట్ చేయించుకునే దానికంటే 10,000 రూపాయలు దేవుని సేవకి ఇచ్చేసింది. ఆ 10,000 దేనికి ఉపయోగపడుతుందో తెలుసా మీకు? మనం వేసిన విత్తనం దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? వాక్యము, టీవీ పరిచర్యకు ఉపయోగపడుతుంది. ఈ సౌండ్ సిస్టమ్, ఈ ఆర్కెస్ట్రా, వీళ్ళందరికీ మనం డబ్బులు ఇవ్వాలి. పాపం వాళ్ళకి మనం ఇవ్వాలి, వాళ్ళు పోషించబడాలి. ఆ డబ్బుల్లోనే మళ్ళా వాహనాలకి ఖర్చు అవుతుంది. తర్వాత మీరు స్పెషల్గా ఇచ్చిన కానుకలు చూడండి, బయట అగ్నిగుండంలాగా ఉంది. బయట మీరందరూ ఏసీలో కూర్చున్నారు. ఇక్కడ ఎంత అందంగా ఉంచండి. ఇలా ఎవరికి జరుగుతుందంటే, ధనవంతులు పెళ్ళిళ్ళు చేసుకునే స్థలాలు ఇవి. ఎవరు? బహుధనవంతులు పెళ్ళిళ్ళు చేసుకునే స్థలాలు.
వీళ్ళకంటే గొప్ప ధనవంతుడు యేసు భజన జరుగుతోంది ఇక్కడ. ఆమె మీరందరూ ఇచ్చే కానుకలైనా, ముందు మొక్కుబడి కానుకలైనా, ఇంత పెద్ద సేవలో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అప్పుడు నీకు ఆశీర్వాదము మొలకెత్తుతుంది. ఆమెన్. చూడండి, రెండవ సాక్ష్యం చూద్దాం. 18 సంవత్సరాల గర్భఫలం వచ్చింది, మరొకరికి 17 సంవత్సరాలకు వచ్చింది. ఈ మధ్య పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నాను నేను. అందరూ పట్టుకొచ్చి నా చేతిలో పాడేస్తున్నారు. ప్రార్థన చేసావు కదా, పెట్టు, పేరు పెట్టు, అన్నప్రసారం చేయి, అక్షరాభ్యాసం చేయి. చూడు, తర్వాత చెప్తాను నా కష్టాలన్నీ. ఆ సాక్ష్యం చూద్దాం. మల్మడుగు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. అయినా తనకి పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం చేసి ఫలం ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. తర్వాత కూడా దైవజనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పాప కావాలా బాబు కావాలా అన్నప్పుడు తను మాట్లాడకపోతే దైవజనులు నీకు పాప పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించారు. అలానే డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి, అలాగే కుమార్తె పుట్టడానికి దేవుడు సహాయం చేశారని తన సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసి చెప్పిన విధంగా వారికి కుమార్తె పుట్టింది, అలా నార్మల్ డెలివరీ అయిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. చూసారా ఆ పిల్ల ఎలాగుందో వరుస. అందరూ ప్రార్థనకు వచ్చినప్పుడు అందరూ మగపిల్లలే ఇమ్మని అడుగుతున్నారు. మగవాళ్ళు ఎక్కువైపోయారు. నేనేమన్నానంటే, ఎవరు నన్ను అడుగుతాను అంటే మీ పర్మిషన్ లేకుండా చెప్పను, మీకు ఎవరు కావాలని అడుగుతాను. మగపిల్లడు అంటే ఆ మగపిల్లడు అనేది దీవిస్తున్నాను. ఎవరైనా పర్వాలేదంటే మాత్రం ఛాన్స్ ఎవరిది? నాదే. కాబట్టి అప్పుడు నేను ఏమంటానంటే, ప్రభు ఆడబిడ్డ నీ బాబు అంటే. మన ఆమెకి ఎవరైనా ఓకే అంది. అసలు లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మగపిల్లడో ఆడపిల్లో ఒక బిడ్డ పుడితే నాకు ఎంతే చాలు అంటారు. వీళ్ళు ఎప్పుడు మారుతారంటే కన్సీవ్ అయిన 2 నెలల నుంచి మారిపోతారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నాం కానీ మగోడు ఉంటే ఎంత బాగుండు, వాళ్ళ ఇంట్లో ఆ మగోడు ఇలాగున్నాడు, ఈ ఇంట్లో మగోడు ఉన్నాడు, ఆ ఇంట్లో మగోడు ఉన్నాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే పెళ్లి కొడుకులు ఎక్కువైపోయారు. చాలామంది తల్లుళ్ళు ఏమంటున్నారంటే, నా కొడుకు పెళ్లి కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. మీరు ఆడపిల్లలను కనిన వాళ్ళరా, మీరు ధైర్యంగా ఉండండి. మహారాజులు మీ ఇంటికి రాబోతున్నారు. రాజకుమారుడే పెళ్లి కొడుకు నీ ఇంటికి వస్తాడు. మీరు ఎలా వదులుచుకోవాలి ఈ పిల్లని, ఏం సంపాదించాం, ఏం కట్నం ఇస్తాం అనొద్దు. నీకు నీ అల్లుడే నీకు పట్టుకొచ్చి ఇస్తాడు. నీ బిడ్డకి డబ్బిచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు. మనం మామూలు కాదు. మన ఇంట్లో దేవుడు ఉన్నాడు, మన ఇంటి దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆడపిల్లలను కనిన తల్లిదండ్రులరా, శుభవార్త, అల్లుళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారంతే. ఆమెన్. వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు చెప్పారు, మీరు మా కాళ్ళ దగ్గరికి వస్తారని అన్నారు అనుకోండి, మళ్ళీ మేము దగ్గర మంచినీళ్ళు తాకుండా పోతారు. ఎవరికి ఏం చెప్పకూడదు, మనసులో పెట్టుకోవాలి. మనం అందరం ఇక్కడ ఉన్నప్పుడు చెప్పుకోవాలి. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మీకు ఏ బిడ్డ కావాలో క్లియర్గా చెప్పుకోండి. ఏ బిడ్డలు కావాలో తైలాభిషేకం వచ్చినప్పుడు మనసులో అనుకోవాలన్నమాట. దేవుడు ఆ బిడ్డని ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆడబిడ్డని ప్రకటిస్తే ఆడబిడ్డ అయింది. మూడో సాక్ష్యం, 17 సంవత్సరాలకి మరొక గర్భఫలం. కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు అయింది. అయినా వారు గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు వారి ఇంటి దగ్గర ఉన్నవారు చెప్పారు, ఇలాగా ఇసాక్ అయ్య గారు వస్తున్నారు కడప, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది గర్భఫలాలు పొందుకుంటున్నారు అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి 10 నెలలు రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ బాబుకి ఇప్పుడు 5వ నెల. వివాహం జరిగిన 17 సంవత్సరాలకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన వైజాగ్లో కవల పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎంత సుంచుల్లాగా ఉంటారు. వాళ్ళు పట్టుకొచ్చి నా దగ్గర పెట్టారు.
వాళ్ళని ఇలా పట్టుకుని అందరికీ చూపించారు. దేవుడు ఆలస్యమైన అద్భుతాలు జరిగిస్తాడు. మీకు ఇంకొక శుభవార్త చెప్పినా, మీరందరూ ధనవంతులు అవుతారు ఈ సంవత్సరం. మీ చేతి పనులు దీవించబడతాయి. మీ పిల్లలు సంపాదించట్లేదని వాళ్ళని తిట్టకండి. భర్తలను కూడా ఇసికించకండి. మా ఐదారోడా వాళ్ళ చూడు, నువ్వేం చేసావు, ఆమె చూడు, ఆమె భర్త చూడు అని అనకండి. నీకు దేవుడిచ్చిన భర్తని నువ్వు గౌరవించాలి. పని చేసినా పని చేయకు, ఇంటికాడ ఉన్నాడు కదా చాలు. ఏంటి మీకు అందరూ చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నట్టున్నారు. చాలామంది భార్యలు భర్తను తిడుతున్నారు పని చేయట్లేదని. తిట్టకండి. మీరు తిడితే ఇంకా మొండోళ్ళు అయిపోతారు వాళ్ళు. నువ్వు ఇంకా ప్రేమించు. పోలే నువ్వేం చెయ్యకపోయినా పర్లేదురా బాబు, నువ్వు మహారాజు అను అంతే. దెబ్బకి భుజం మీద టవల్ వేసుకుని పనికి పోతాడు అంతే. హల్లెలూయా చెప్పండి. ఇలాంటి సీక్రెట్ తెలుసుకోండి. మనం రివర్స్ వెళ్ళాలి. పని చేయలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు పని చేయకపోయినా పర్వాలేదురా బాబు, నువ్వు కుంటే చాలు అంతే. 2 రోజులకి ఆడికే సిగ్గేస్తుంది. ఏ బెల్లం అమ్మటానికో బుట్టలు అమ్మటం పోతాడు అంతే. లేదా ఉద్యోగానికో ప్రయత్నం చేస్తాడు, ఏదో పన్ను వెతుక్కుంటాడు. తాగుతున్న మనుషుడిని తాగకంటే ఇంకా ఎక్కువ తాగుతాడు. బిగిసిపోయి గుమ్మంలో పడిపోతాడు అంతే రోడ్డు మీద. అక్కడ కూడా ఇసుకి చిరాకు పడకూడదు. తాగే ఫోన్లే నీకు అలవాటు ఉన్నట్టుంది, ఏం కాదులే రా వచ్చేసేయి. నీవు మాట్లాడే దైవికమైన ప్రేమతో కూడిన మాటకి మారు మనసు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. పిల్లల్ని బాధ పెట్టకండి. ఆడపిల్లలను చదువుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చదవకపోయినా వాళ్ళని దీవించండి. భార్యలను కూడా బాధ పెట్టకండి. భర్తలారా, మన ఇంట్లో దేవుడు ఉన్నాడంటే మన మాట దీవెనగా ఉండాలంతే. ఆమేన్. మరొక సాక్ష్యం చూద్దాం. స్వర్ణలత మైదుకూరు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. ఆయన తను గర్భఫలం పొందుకోలేదన్నప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న సహోదరి వారికి చెప్పింది, ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నారని చెప్పినప్పుడు వారు కూడా ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడైతే వారి పట్ల కార్యం చేశారు. తన గర్భాన్ని తెరిచారు. తన గర్భవతి అయింది. ఇప్పుడు 9వ నెల గర్భిణీగా ఉన్నారు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి వారికి గర్భఫలాన్ని ఇచ్చారని. హల్లెలూయా. అలాగే వైజాగ్లో జరిగిన కవల పిల్లల సాక్ష్యాన్ని కూడా చూద్దాం. మన దేవుడు ఏదైనా చేస్తాడంతే. మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీ మధ్యకి కొంతకాలం వస్తాను కదా, ఈ సమయంలోనే మీరు బాగుపడిపోవాలి. మీకు దగ్గరగా ఉన్న చర్చిలకు వెళ్ళండి. నేను ఆదివారం రావటానికి ఉండదు. అలాగని ఎక్కడో ఉండి మీకు ఒక స్క్రీన్ పంపించి ఆరాధన పెట్టే దర్శనం కాదు. మన సేవ విలువ ఏంటంటే, మన సేవ దర్శనం ఏంటంటే, మీరు బాగుపడి మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళి మీ సేవకులను గౌరవంగా చూడండి. మీరు మీ సంఘాలు మీ సేవకులు అందరూ కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా దేవుడు ఘనపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నతమైన కిరీటము దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. చూడండి, ఈమెను అన్నారంట, మీరు బాగా గమనించండి, పిల్లలు లేరని IVF కూడా చేయించుకుంది. బాబు ఏది ఆమెకు అంత ఉపయోగం లేదు. చివరికి ఎవరో చెప్తే వచ్చితే ప్రార్థన చేసాము. ప్రార్థన చేస్తే గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్ స్కాన్ చేసి, అమ్మ నీ గర్భంలో 2 పిల్లలు ఉన్నారని చెప్పాడు. ఇంకొకరు అన్నారట, నీకు ఊపిరే లేదే. ఏమన్నారు? నిజంగా ఆ మనిషికి ఊపిరి లేనట్టే ఉంది. చూడండి, ఏది ఈ బిడ్డల కన్నా తల్లేదురా. ఇదిగో ఆమె చెబుతుంది, నీకు ఊపిరే లేదు, నీకు పిల్లలా అన్నారట. ఆ కొంచెం ఊపిరిలో ఇంకో 2 ఊపిర్లు వచ్చినాయి. అది చూడండి ఎంత బాగుందో. గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. ఈ సాక్ష్యం విందాం. పెళ్ళయి
మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాకు పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అని అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నన్ను కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలు ఏటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలు ఏంటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్షి దేవుడిని దీవించిన. అందరూ ఏమన్నారు ఆమెని? గట్టిగా చెప్పరే. నీకు ఊపిరే లేదు, ఇంకేం పిల్లలకి అంటేవే అన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆమె నమ్మిన దేవుడు ఊపిరి ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. యేసయ్యతోటి నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, నా గలవాడను స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా అవతల హాల్లో ఉన్నారు, రెండాల కింద ఉన్నారు. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అయ్యా నీతో గడిపే ప్రతిక్షణము బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నా గలవాడను స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని సెలవు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు రాజుల 2వ గ్రంథము. అందరూ బైబిల్ తెరవండి. మీకు ఒక గొప్ప ఆశీర్వాద శుభవార్తను పట్టుకొచ్చాను. ఏంటంటే రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18.
యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఆమేన్. నాతో చెప్పాలి. ఓకే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. అర్థమైంది మీ అందరికీ? ఈ నెల శుభవార్త పరలోకము నుండి సాక్షాత్తు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. మీ కన్నీటి లోయ ఐశ్వర్యముతో దేవుడే నింపుతున్నాడు. మన లోయ నిండాలంటే, ఇప్పుడు మన ప్రాంతంలో డ్రై అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ కదా. ఈ ప్లేస్లో లోయ పెద్దగా ఉంది, కానీ నీరు రావాలంటే ఎలా వస్తుంది? వర్షం రావాలంటే ఏం రావాలి? ముందు గాలి ఏం చేస్తుంటే మేఘాన్ని పట్టుకొస్తుంది. దేన్ని పట్టుకొస్తుంది? గాలి మేఘాన్ని పట్టుకొస్తుంది. మేఘం ఏం పట్టుకొస్తుందంటే వర్షాన్ని పట్టుకొస్తుంది. వర్షం ఏం చేస్తుందంటే ఎండిపోయిన లోయను కుంభవృష్టితో నింపుతుంది. మరి గాలి లేకపోతే మేఘాలను ఎవరు పట్టుకొస్తారు? మేఘం రాకపోతే వర్షం ఎలాగొస్తుంది? వర్షం రాకపోతే లోయ ఎలా నిండుతుంది? దైవజనుడు ప్రవక్త అక్కడ రాజుగారితో ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు గాలి రాగలేదు, వర్షం లేదు, ఈ లోయ ఎలాగా? నీళ్లు లేక పశువులు పాడైపోతాయి, ప్రజలు బ్రతకలేరు, పాడి పంటలు ఉండవు అని భయపడుతున్నారా? ప్రజలరా, రాజు గమనించు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను నీ లోయ నీళ్లతో నిండుతుంది. అప్పిచ్చేవాడు అప్పు ఇవ్వకపోయినా, గాలి నీకు రావాల్సిన ధనము రాకపోయినా, రావాల్సిన ఉద్యోగం రాకపోయినా, ఇస్తానన్నవాడు ఇవ్వకపోయినా, నేను ఉంటానన్న మనిషి నీతో ఉండకపోయినా, అందరూ దూరం అయిపోయినా, మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటామంటే, మనకి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏదైనా రావాలనుకోండి, ఆ డబ్బులు వస్తాయని అనుకుంటాం. ఆ సమయానికి ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదనుకోండి, ప్రైవేట్ సంస్థల నుంచి వస్తాయనుకుంటే అది రాలేదనుకోండి, లేకపోతే మన ధనం ఎక్కడో ఉంది, వారు ఇస్తారనుకుంటే వారు ఇవ్వలేదు, ఎవరో సహాయం చేస్తా అనుకున్నారు. అంటే నీ బిడ్డ పెళ్ళికి ఎటు నుంచి డబ్బు వస్తుంది, ఎటు నుంచి సహాయం వస్తుంది అని అనుకున్నావో, ఆ సమయానికి రాలేదని బాధపడద్దు. ఎవరో సమయానికి సహాయము చేయకపోయినా నీ బాధ చూచిన వాడు నీ శ్రమ లోయను ఆశీర్వాదపు దీవెనలతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి.
అది ఎలా జరుగుతుందో తెలియదు. నీ పని, ఏ పని జరగాలని ఎక్కెక్కుబడి ఏడుస్తూ అడుగుతున్నావో, ఇది ఎలా జరుగుతుంది, ఈ మనుషుడు ఎలా మారుతాడు, ఈ పని నేను ఎలా చేయగలను, నాకు మాట వచ్చేస్తుందేమో అని ఏడుస్తున్నావు కదా. శుభవార్త ఏంటంటే, గాలి నుంచి రాకపోయినా, మేఘాల నుంచి రాకపోయినా, వర్షమే రాకపోయినా, నీ లోయ అద్భుతముగా నీళ్లతో నిండిపోతాది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇంకా గట్టిగా నీ లోయ నీళ్లు మీకును, మీ మందలకు, మీ పశువులకు కావలసిన నీళ్లు సమృద్ధిగా ఉండి, మిగిలిన వారు పశువులకి, మనుషులకి మీరు నీళ్లు ధర్మము చేసే రీతిలో నీ చిన్న లోయ కుంభవృష్టి దీవెనలతో నింపబడుతుంది. ఆమేన్. నీ చిన్న ఆశ నిరాశ కాదు. నీవు బలం ఉన్నా లేకపోయినా, అందరూ నీకున్నా లేకపోయినా, అనాది అయిపోయినా, ధనవంతుడు బలవంతుడు ఒకడు నీ పక్షముగా ఉన్నాడు. రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానన్నాడంతే. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చే సమయం వచ్చినప్పుడు రహస్య స్థలాల్లో పట్టుకొచ్చి ఇస్తాడంతే. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతారనుకోండి, వారికి మీరు చెప్పండి, ఎలా చేస్తావు పెళ్ళి, ఎలా ఇల్లు కడతావు, ఏముందని ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నావు, ప్రార్థన అని వెళ్ళిపోతున్నావు, దొండు కింద వెళ్ళిపోతున్నారు, కష్టపడలేదు, పని మానేసి వెళ్ళిపోతున్నావు, లేకపోతే ఎలాగ అప్పులు తీరుస్తావంటే మీరు చెప్పాలి, 2 చేతులు వారి ముందు పైకి ఎత్తాలి. ఎలాగెత్తాలి? ఇప్పుడు కాదే, మీకు స్పెషల్ క్లాసులు ఇవ్వాలనుకుంటున్నాను నేను, ట్రైనింగ్ క్లాస్. బాధ పెట్టే వాళ్ళ ముందు 2 చేతులు ఇలా పైకి ఎత్తి పైకి చూడాలి. అదేంటి 5 చేతులు ఎత్తుతున్నావు, చంపేస్తావా అంటాడు. నువ్వు అనాలి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నా దేవుడు నింపుతున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించా. నీ బిడ్డకి ఉద్యోగం ఎలాగొస్తుందమ్మా? ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు రావట్లేదు, నీకు ఎలాగొస్తుందంటే ఆ ఎమ్మెల్యే గారితోనే దేవుడు మాట్లాడతాడు, నీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వమని. మనం ఏమీ లేని వాళ్ళం అనుకుంటున్నావా? మనం చాలా పవర్ఫుల్. మనం తెలుసా మీకు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. ఆయన ఆమేన్. ప్రియులారా, బిడ్డకు ఉద్యోగం లేదు, ఎవరిస్తారు? అప్పులు ఎలా తీరుతాయి? వచ్చే ఆదాయం లేదు, ఇంక నేను తీర్చలేను, సూసైడ్ చేసుకుంటే మంచిది, హ్యాంగ్ చేసుకుంటే, ఊరేసుకుంటే, లేదా ఏదైనా గోదావరిలో దూకేస్తే, తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతే, పాయిజన్ తీసుకుని చచ్చిపోతే వదిలిపోతుంది కదా బ్రతుకు అనుకుంటున్నావేమో. నో, ఎక్కడి నుంచి ఏ సహాయము వచ్చినా రాకపోయినా నీ ఇల్లు ధన నిధిగా మారబోతా ఉంది, నీ ఇల్లు ఆరోగ్య నిధిగా మారబోతా ఉంది, నీ ఇల్లు అద్భుతమైన దీవెనలతో నింపబడబోతా ఉంది. ఆయన నీ చెయ్యి విడువడు. అప్పులు ఎలా తీరుతాయో నీకు తెలియదు. ఆశ్చర్యకరంగా రేపు క్రిస్మస్లో ఎలుగెత్తి సాక్ష్యం చెప్తున్నావు నువ్వు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే చెర నుండి విడుదల. ఆమేన్. పిల్ల ఎలా చేస్తావని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, గాలియే గాని. అంటే గాలి లాంటి వాళ్ళు ఉంటారు,
కొంతమందిని ఏదైనా సహాయం అడిగాను అనుకోండి, ఎందుకు నేను ఉన్నాను కదా అంటారు. మళ్ళీ ఏమంటారంటే సరైన సమయంలో వారిని సహాయం అడిగాను అనుకో, అయ్యో ఇప్పుడా నువ్వు చెప్పటం, నిన్ను చెప్పబోయేవా, ఏమంటారు, మన చెప్పబోయేవా, నీకు సహాయం ఇచ్చేది, అయ్యయ్యో ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసారు, ఈ డబ్బా వాళ్ళకి ఇచ్చేసారు, అయ్యయ్యో. ఇలాంటి సుత్తు కొట్టే మనుషులే ఉంటారు మన చుట్టూనే. సుత్తు కొట్టని వాడు మాట్లాడకుండా పట్టుకొచ్చి బ్యాగులు దీవెనలు సంచులు గోనెల నిండా ఇచ్చేవాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండుతుంది. చదవండి, లోయ ఎలా నిండిందో చూడండి. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 20వ వచనం చదవండి. ఉదయ నైవేద్యము, అక్కడే రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమును రాగా దేశము నీళ్లతో నిండెను. చూడండి, ఉదయం ముందు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదోము మార్గమున. బాగా చెప్పాలి మీరందరూ. ఏదోము మార్గము మీదుగా రాగా దేశము నీళ్లతో నిండెను. ఏదోము అరణ్యములో దేవుడు నీటి బొగ్గును కలగజేశాడు. ఈ గాలి వర్షాలు తర్వాత వచ్చినాయి. అసలు ముందు భూమికి నీరు ఎలా వచ్చింది మీకు తెలుసా? వర్షాలు ముందు లేవు. ఎప్పుడు? ఒకప్పుడు వర్షాలు లేవు. నోవాహు కాలానికి ముందు వర్షం లేదు, పైనుండి వర్షం వచ్చేది లేదు. మన అబ్రహాము గారు వీళ్ళందరూ పంటలు పండించినప్పుడు ఆ ఆదిలో భూమిలో నుండి మంచు బయటకు వచ్చి భూమిని తడిపేది. ఓకే, ఆ మంచు నీరు గడ్డలుగా మారిపోవడం, ఆ పంటకు సరిపడగా నీరు వచ్చి పంట పండింది. అందుకనే నోవాహు దేవుడు చెప్పాడు, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురుస్తుంది, పైనుండి కుంభవృష్టి వచ్చేస్తుంది, లోకము మునిగిపోతుంది, అందరికి చెప్పు ఓడలోకి వచ్చేయమని చెప్పు. ఓడ కట్టంటే నోవాహు గారు ఓడ కట్టాడు. లోకములందరికీ ప్రకటిస్తే ఎవడో రాలేదు. ఎందుకంటే పైనుంచి నీరు ఎందుకు వస్తుందిరా ఏంటి అందరికి? ఎందుకంటే అంతవరకు పైనుండి వచ్చేది కాదు నీరు. అందుకే ప్రజలు నమ్మలేకపోయారు. పైనుండి నీరు రాటువంటి ఆడికి మెంటల్ అన్నారు. ప్రియులరా, ఋతుపవనాలు ఇవన్నీ కూడా నోవాహు కాలములో దేవుడు కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నోవాహు కాలములో 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశ తూములు ఇప్పబడ్డాయి అన్నాడు. అక్కడ భూమి మీదకి నీరు వచ్చింది. ఆ నీరు మన భూమిని ముంచేసింది. ముంచేస్తే మరలా భూమి మీద ఉన్న నీరు సముద్రంలో వైపు వెళ్తుంటే నీరుని భూమి తట్టుకోలేక భూమి యాక్సెస్ చేంజ్ అయిపోయింది. అలాగా అర్థమైందా మీ అందరికీ? హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పైనుంచి వచ్చే వర్షం ఎలాగుంటుందంటే భూమి భరించలేనంత నీరు వస్తుంది. ఈరోజు నీకున్నటువంటి శ్రమ కలిగిన లోయ కావలసిన నీళ్లు, సమృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యము, దీవెన నీ లోయ పొంగి పొర్లి నీ లోయ కూడా బ్యాలెన్స్ తప్పే అంత దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టేది, గట్టిగా చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. గాలి గాని వర్షమే గాని రాకపోయినా నేను మొయ్యలేనన్ని దీవెనలు నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. 2 చేతులు పైకి ఎత్తండి. పైకి ఎత్తడం అంటే స్ట్రైట్గా ఎత్తాలి. ఇంకా ఇలా గులాబీ పువ్వు ఇడిచినట్టు ఉండాలి ప్రతి ఒక్కరి. ఇప్పుడు మీకు పెద్ద నోర్లు ఉంటాయి కదా, లోపల ఉంటాయి. మీ నోర్లు పైకి చిన్నగా కనబడతాయి. లిప్స్టిక్ వేసుకున్నప్పుడు చిన్నగా కనబడుతుంది, కానీ కజ్జి వాడినప్పుడు వస్తుంది కదా, అది రావాలి ఇప్పుడు. ఓకేనా? చేతులు బాగా పైకెత్తండి, ఇంకా పైకెత్తండి. స్వరం అంతటితో చెప్పండి నేను చెప్పిన మాట. ఓ సాతానా
ఇంకా టాప్ లేచిపోవాలి. ఓ సాతానా, సరిగ్గా విను. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నా లోయ పరిశుద్ధ ఆశీర్వాదముతో నిండిపోతవే. వర్షమే గాని, గాలియే గాని రాకపోయినా నాకును, నా పిల్లలకు, నా మందలకు, మా పశువులకు సమృద్ధి దీవెన కలుగును. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ఏల వేసి అల్లరి చేసేయండి. సాతానుడు సిగ్గుపడతాడు. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండును. అది ఏదో మార్గం మీద వచ్చేసింది అంతే. ఆమేన్. నువ్వు ఊహించని స్థలము నుండి సహాయం రాబోతా ఉంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ నుండి నీకు రావాల్సిన ధన సమృద్ధి రాబోతుంది. నువ్వు అనుకుంటావు ఎక్కడ ఏమీ కనపడలేదని అనుకుంటావేమో, దేవుడు నీ కోసము ఒక చోట దాచిపెట్టాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో. వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆయన నిన్ను అన్ని రకాలుగా హెచ్చిస్తాడు. చెయ్యి విడువడైనా జీవనా పడవా నడిపించు నానావా లోతైన జలములలో లోతుగా వినబడు స్వరమా లోబడుటను నేర్పించి బయట ఉన్నవారు పడండి. దేవుడు ఏదో మార్గం మీదుగా గొప్ప నీరు ప్రవాహం వచ్చి పడిపోతుంది. ప్రభు యేసుని చూడలై ప్రభు ప్రేమను పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక మీ భర్తలకు చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక మీ భార్యలకు చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు చెప్పండి. అందరూ వచ్చేసాం ఇంక ఇంటికాడ ఎవరు లేరంటే మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి. ఏమని చెప్తారు? ముందు మన పక్కన వాళ్ళకి చెబుతాం. ఇలా పెట్టండి, నమస్కరించండి. ముందు మీకు ఇష్టం ఉన్న వాళ్ళ వైపు తిరగండి. మీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా. ఇష్టం ఉన్న వాళ్ళ వైపు తిరగండి. వాళ్ళ గొడవలు ఎందుకులే, ఎక్కడి నుంచి వచ్చి పాస్టర్ గారు గొడవలు ఎట్టాడు అంటుకుంటారు. కుడివైపు తిరగండి, గొడవ ఉండదు. అందరు కుడివైపు తిరగండి. తిరిగి అమ్మా అయ్యా అని పిలవండి. అమ్మ అయ్యా అంటే అయ్య ఉంటే అయ్యని పిల్లండి, అమ్ముంటే అమ్మని, అయ్యనే అమ్మని కూడా అనుకోండి. మీ పక్కన లేడీస్ ఉంటే లేడీస్ పిలిచే విధానాలు అమ్మ అని పిలవండి. అదే మగవాళ్ళు ఉంటే అయ్యా అని పిలవండి. ఓకే, పిలవండి. 1 2 3. గాలియే గాని, వారు ముఖం వైపు చూసి చెప్పాలి. ఇలాగన గాలియే గాని,
వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండును. మళ్ళీ ఇప్పుడు ఎడమవైపు తిరగండి. తిరగటానికి మొత్తం అంతా తిప్పేక్కర్లేదు, ఇలాగా జస్ట్ ఇలా జరగా చూడండి. అలా పెట్టుకున్న చెవులు వంక చూడకండి, ముక్కు పొడక వంక చూడకండి. ఏమి వేసుకొచ్చింది ఆ గాలి కానీ చైన్ ఎక్కడిదన్న చూడకండి, మంచిగా చూడాలి. ఓకే, చూడండి. అమ్మాయి అని పిల్లలు 1 2 3. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండును. మనం అందరు 2 చేతులు మరొకసారి పైకెత్తి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా యేసయ్య నా అవసరతలన్నీ సమృద్ధిగా తీరుస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాం. మీకు ఎదోము మార్గం మీదుగా నీళ్ళు రాబోతూ ఉన్నాయి. ఎదోము అంటే ఎరుపు, ఎరుపు అంటే డేంజర్. ఇంతవరకు ఎవరు డేంజరు? అమ్మో అటు నుంచి ఏం రాదు, వాళ్ళు ఏం బెటర్ మనకి, అక్కడేం రాదు, అక్కడ ఉద్యోగం రాదు, ఆ డిపార్ట్మెంట్లో రాదు, నాకు ప్రమోషన్ రాదు, మనకు అవన్నీ అనవసరం. కానీ ఏదో జరిగే చోట వెతుక్కోవాలని అనుకుంటున్నావు కదా, జరగదని ఏదనుకున్నావో అక్కడి నుండి ప్రవాహము స్టార్ట్ అవుతుంది. దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయబోతున్నాడు. నీకు తెలియని మార్గం అది. అప్పుడు ఎలా వచ్చిందంటే, ఎదోములో నీటి బొగ్గ పుట్టి ఆ పుట్టడం పైకి బోరు తన్ని పెద్ద ప్రవాహం వలె నీరొచ్చి లోయంతా నిండిపోయిందటండి. ఏడవకండమ్మా, అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అయ్యా మీ లోయలు నిండుతాయి. మీ కన్నీటి లోయ ఆనంద బాష్పాల లోయగా, మీ కన్నీటి లోయ పుష్ప లోయగా దేవుడు బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం నాకే అని అనుకుంటే గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి తొందరగా నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో అభిషేకము చేయించుకుని, అభిషేకం ద్వారా మనం పరిగెత్తుకుని వెళ్తాం. మన ఇంటిలో లోయ నిండుతుంది. నీ ఖాళీ అయిపోయిన నీ పెట్టే, నీ ఖాళీ అయిపోయిన నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అవుతుంది. నీ హెల్త్ పాడైందని అనుకుంటావేమో, మళ్ళా ఎదోము మార్గముగా జీవజలాలు వచ్చేస్తాయి నీకు. మళ్ళా గొప్ప ఆరోగ్యము దేవుడిస్తాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి తల పైకి ఎత్తండి. మీరే అవతల హాల్లో ఉన్నవారు, పెండాల కింద ఉన్నవారు, బయట షాపుల దగ్గర ఉన్న అందరూ కూడా మీ లోయలు నిండే సమయము దీవెన వచ్చింది. చేతులు లాగుతున్నా సరే స్ట్రైట్గా 2 చేతులు ఆకాశం వైపు చాపి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నా దేవుడు నింపుతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అలాగే స్తుతించండి, స్తుతించండి. యేసయ్య యేసయ్య అని పిలవండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ ఉద్యోగం నీకు వస్తుంది. ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు కట్టకపోయినా నీవు ఇల్లు కడతావు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. అయ్యా యేసయ్యా అని పిలవండి. ఇంకా పిలవండి, మరొకసారి పిలవండి. నా పాపాలు క్షమించను, నా పాపం క్షమించయ్యా. తెలుసో తెలియక పాపం చేస్తేనేమో నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు రక్షకుడిగా ఉండాలి. నా చేయి పట్టుకో బాబు, నాకు దేవుడిగా ఉండవా, నన్ను విడిచిపెట్టుకయ్యా. నీ రక్షణ నాకు దయచే, నీ రక్షణ నా ఇంటికి దయచే, నా కుటుంబ సభ్యులకి నీ రక్షణ దయచే. నా కుటుంబం అంతా
నీ సన్నిధిని నిలుచు భాగ్యం ఇవ్వండి. నా కుటుంబం అంతా నీ సన్నిధిని నిలుచు భాగ్యం ఇవ్వండి. అన్నీ ఇచ్చేవాడు కదా, అన్నీ నువ్వే ఇస్తావు. నీ దగ్గరుంటే నువ్వు తలగానే చేస్తావు. మేము కష్టపడి నీకు దూరమయ్యి ఎన్ని చేసినా మేము పైకి రాలేం బాబు. ఆ గొప్ప మర్మము మీరు మాకు తెలియపరిచారు. యేసు యేసు నాకు అధిపతిగా ఉండండి. నా పాపాలు క్షమించండి. నా కుటుంబ సభ్యులు చేసిన పాపాలు క్షమించండి ప్రభువా. నా స్వజనులు చేసిన పాపాలు క్షమించండి. అందరూ మరొకసారి 2 చేతులు పైకి ఎత్తుదాం. యేసయ్యా, నా పాపాన్ని కడిగివేయండి. నీ రక్తములో నా పాపాలు కడిగివేయండి. నా లోయను దీవెనగా నింపండి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా లోయ నిండుతుందని చెప్పావు. ఆ దీవెన నాకు దయచే బాబు. నీ రక్షణ నా ఇంటికి దయచే. నీ రక్షణ భాగ్యము దయచే. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. నన్ను దీవించవా. ఎలుగెత్తి చెప్పండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నేను వస్తాయనుకున్న ఏవి రాలేదు అని ఏడుస్తున్నాను, కానీ నువ్వు వేరే మార్గములో ఆశీర్వాదాన్ని నా కొరకు పంపిస్తున్నావు, నా కుటుంబ సభ్యుల కొరకు పంపిస్తున్నావు. యేసయ్యా యేసయ్యా నన్ను దీవించండి. ఇప్పుడు 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను 2 అంతలుగా దీవించండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించండి. 2 అంతల జ్ఞానము దయచేయండి. 2 అంతల ఆత్మను దయచేయండి. 2 అంతల ఆత్మాభిషేకమును దయచేయండి. నీ అభిషేకము నాకు దయచేయండి. నీలో నేను నిలిచి ఉంటాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడువను బాబు. నువ్వు నాకు కావాలి బాబు. నీవు నా తండ్రివి బాబు. నీవు నా తండ్రివి బాబు. నీవు నా భాగ్యము, నా ఆరోగ్యము, నా జీవమై ఉన్నావు. అందరూ నమస్కరించండి. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దైవజనరాలు ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మహాగురుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభు. పరిశుద్ధుడైన మా దేవ, పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా నీ బలిష్టమైన రెక్కల చాటును కాపాడి మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి నీవు చూపిన అత్యధికమైన కృపను బట్టి నీకు వందనాలయ్యా. నీవు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ప్రార్థనలు మీ సహాయం అనుగ్రహించున్నారు. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే నీకు వందనాలు. ఆరాధనలో మీ సహాయం అనుగ్రహించినందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. నీ సేవకులను సిలువ చాటును మరుగుపరిచి 7 అంతల ఆత్మశక్తిని అనుగ్రహించి వారి ముఖాంతంలోని మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. బలమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై అయ్యా, మమ్మలను ఆదరించినందుకే నీకు వందనాలు. మమ్మలను తృప్తిపరిచినందుకే నీకు వందనాలు. భయముతో బాధతో వచ్చిన మా అందరికీ ప్రభు అయ్యా గొప్ప ఆదరణ మీరు కలుగు చేసి ధైర్యం అనుగ్రహించి నీ వాగ్దానాన్ని మా పట్ల ప్రకటించినందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు. ప్రతివాని ప్రాణ బాధలను,
కనిపెట్టిన దేవుడు ప్రభు. ఏ దుఃఖముతో ఏ బాధతో వచ్చిన్నారో వారందరికీ కావలసిన వర్తమానము నీ సేవకుల్ని నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించడి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను ఈ లోయ నీళ్లతో నింపబడును, ఇది యెహోవా దృష్టికి అల్పమే అని సెలవిచ్చిన దేవుడు ప్రభు. అవునైనా నీ దృష్టికి ప్రతి సమస్య కూడా చాలా చిన్నది నాయన. మా జీవితంలో మేము అనుభవించుచున్న శ్రమలు బాధలు కొండలా మా జీవితంలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ప్రభు మైనము కరిగించినట్లుగా అవి అద్భుతములు చేసి చిన్నవి ప్రభు, నీ దృష్టిలో అవి చాలా అల్పమని సెలవిస్తున్నావు నాయన. ఈ దినము బలమైన వర్తమానం ద్వారా మాట్లాడినందుకే నీకు వందనాలు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ శూన్యములో సమస్తమును చేయగల దేవుడు, ఆధారం లేకుండా నిలువబెట్టగల గొప్ప దేవుడు నీవే ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలతో ఏ బాధలతో వారు వచ్చిన్నారో వారి సమస్యలన్నిటి నుండి విడుదల కలిగించండి, వారి బాధలన్నిటి నుండి విడుదల కలిగించండి. ఎందుకంటే ఇది నీ దృష్టిలో చాలా అల్పము ప్రభు. మేము అనుభవించిన ప్రతి సమస్య ప్రతి బాధ కూడా ప్రభు నీ దృష్టిలో అల్పము కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు జరిగించండి. ఇప్పుడు వారి గృహాలకు వెళుతున్నప్పుడు అభిషేకంతో నీ ఆశీర్వాదంతో విడుదలతో వారి గృహాలకు వెళ్ళుటకు సహాయం అనుగ్రహించండి. ఎంత గొప్ప దేవుడు నాయనా, నీలాంటి దేవుడు ఎవరూ లేరు ప్రభు. మాకు ప్రభు బలమైన దేవుడు నీవు కలిగి ఉన్నందుకు మేము బహుధన్యులము నాయన. నీవు మాకు దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల మీరు అద్భుతములు ఆశ్చర్యకార్యములు గొప్ప కార్యములు జరిగించండి. సమస్యల నుండి విడుదలతో వారి గృహాలకు వెళ్ళుటకు నేను స్తుతించుటకు కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆదరించి ఆశీర్వదించి రక్షించండి. నీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. ఎండాకాలం ప్రభు ఎంతగానో ప్రభు ఎండవేళ్ల ప్రభుదేవ నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఎండవేళ అబ్రహాముని గుడారమందు కూర్చున్నప్పుడు అబ్రహాముని దర్శించి అబ్రహాముని ఆశను తీర్చినట్లుగా అవును నేను నీ సన్నిధికి ప్రయాసంతో భారంతో నీ సన్నిధికి వచ్చిన్నారు. వారి భారం అంతటినీ తొలగించండి. నిత్యము ప్రభుదేవ నీ సన్నిధి వారికి వారి కుటుంబాలకి తోడుగా ఉంచి ఆశీర్వదించండి. ఈ దినము వాక్యం వారు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే నీకు వందనాలు. దేని విషయంలోని చింతపడకుండా ప్రభు నిన్ను ప్రభు నేను నీ స్వరం వినాలని మేము ఆతృతగా ఎదురుచూచుటకు నీ వాగ్దానములన్నీ పొందుకుని అయ్యా నీ వాగ్దానాలు ఆశీర్వాదంతో దీవెనతో మేము నింపబడుటకు సహాయం అనుగ్రహించండి. అవును నేను గాలి కానీ వర్షము కానీ రాకపోయినప్పటికీ ప్రభు ఆ గోతులను ప్రభు అయా నీళ్లతో నింపిన గొప్ప దేవుడు, అద్భుతములు చేసిన దేవుడు. వీరి జీవితాల్లో ఏ సమస్యతో వారు బాధపడుతున్నారో వారి సమస్యలన్నిటి నుండి విడుదల కలిగించి అద్భుతములు జరిగించమని అందరి జీవితంలో ఆశ్చర్యకార్యములు జరిగించండి. కోరికలు ఉద్దేశములు ఆలోచనలన్నీ సఫలపరచండి. ప్రతి ఒక్కరికి నీ మెండైన కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరిని అభిషేకంతో నింపండి. ఈ లోకానుసారమైన ఆశీర్వాదములు కాదు కానీ ప్రభు ఆత్మీయంగా కూడా మేము బలపరచబడి అభివృద్ధి పొంది నీ నామం మహిమార్థంగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఈ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ అనుగ్రహించండి. ఈ పట్టణం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. ఎంతో విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చిన్నారు ప్రభు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని సెలవిస్తున్నావు. నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో మనవి చేస్తుండగా ఏ కార్యముల కొరకు వారు ఎదురు చూస్తున్నారో ఆ కార్యములు జరిగించండి. ఏ సమస్యలతో వారు బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి విడుదల కలిగించండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంతో ఆశీర్వాదంతో నీ అభిషేకంతో వారి గృహాలకు వెళ్ళి నేను స్తుతించుటకు సహాయం చేయమని గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన అంతటి ద్వారా ఇంకను ప్రభుదేవనేనా సమస్తంలో మీ సహాయం అనుగ్రహించండి. ఇంకా జరుగుతున్న ప్రభు ప్రార్థన కూడికంతా కూడా నీ పరిశుద్ధాత్మ స్వాధీనం జరిగించి జరగనైన అభిషేకము కూడా మీరే ఘనముగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ఎండవేళ ఎవరికి ఎటువంటి ఎండ దెబ్బ తగులకుండా నీ సన్నిధి ప్రతి ఒక్క శిరస్సు మీద తోడుగా ఉంచి ఆశీర్వాదకరంగా సురక్షితంగా వారి గృహాలకు వెళ్ళటకు సహాయం చేయమని జరుగుతున్న ఈ కూడికంతా కూడా నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో జరిగించి మీరే మహిమ గంట ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.